గుడ్ మార్నింగ్ మిస్ అమ్మా. మిస్ అమ్మా, ఎప్పుడొచ్చావు రాతోడ్? నేనొచ్చి చాలాసేపు అయింది. మీరేంటి అంత పరధ్యానంగా ఉన్నారు? ఓ, రాత్రి పార్టీ లేట్ అయింది కదా. నిద్ర తక్కువ అయి ఉంటుంది కదా మిస్ అమ్మా. ఈ పరధ్యానం లేట్ అయిన పార్టీ వల్ల, తక్కువైన నిద్ర వల్ల కాదు రాతోడ్. మరి అంతగా ఏం ఆలోచిస్తున్నారు? నైట్ రాజుగారు నాతో ఒక మాట చెప్పారు. రణ్వీర్ రౌడీలతో వచ్చి తనను పిల్లలను బంధించి సరస్వతి మేడంని బెదిరించారంట. అది మనోహరి పనే అయి ఉంటుంది మిస్ అమ్మా. ఒక చిన్న పిల్ల రౌడీల కళ్ళల్లో కారం చల్లి వాళ్ళని కొట్టి తనను పిల్లల్ని కాపాడిందని రాజుగారు చెప్పారు. ఆశ్రమం పిల్లలు బాగా స్ట్రాంగ్ అయ్యారు కదా మిస్ అమ్మా. రౌడీల్ని కొట్టింది ఆశ్రమం పిల్లల్లో ఒకరు కాదు, బుజ్జమ్మంట. ఏంటి మిస్ అమ్మా నువ్వు చెప్పేది? బుజ్జమ్మ రౌడీల్ని కొట్టేసి రాజుగారిని ఆశ్రమం పిల్లల్ని కాపాడిందా? అది కూడా బుజ్జమ్మ ఇక్కడ కేక్ కట్ చేస్తున్న టైంలో జరిగిందంట. ఏం మాట్లాడుతున్నావు మిస్ అమ్మా? నీకు తల తిరుగుతుంది కదా, నాకు అంతే. ఇక్కడ కేక్ కట్ చేస్తున్న బుజ్జమ్మ అదే టైంలో ఆశ్రమంలో రౌడీల్ని కొట్టడం ఏంటి? అంత చిన్నపిల్ల రౌడీల్ని ఎలా కొట్టింది? పోని కొట్టిందే అనుకుందాం, ఒకే టైంలో బుజ్జమ్మ ఇక్కడ అక్కడ ఎలా ఉంటుంది? ముందు రౌడీల కళ్ళల్లో కారం చెల్లి ఆ తర్వాత కొట్టింది అన్నారు. అంటే కళ్ళల్లో కారం పడ్డం వల్ల ఆ రౌడీలకు సరిగ్గా కనిపించక ఆశ్రమంలో ఎవరో పాపం చూసి బుజ్జమ్మ అని పొరపడ్డారేమో. లేకపోతే బుజ్జమ్మ వాళ్ళని కొట్టడం ఏంటి? వాళ్ళను కొట్టింది బుజ్జమ్మే మిస్ అమ్మా. ఊరుకోరాతోడ్, బుజ్జమ్మ ఎలా కొడుతుంది? వాళ్ళ కళ్ళలో కారం పడి కారం పడింది రౌడీల కళ్ళలో మిస్ అమ్మా, రాజుగారి కళ్ళలో కాదుగా. బుజ్జమ్మ రౌడీలను కొట్టడం రాజుగారు పిల్లలు చూశారని చెబుతున్నారు కదా. కానీ ఒకే టైంలో అక్కడ ఇక్కడ ఉండడం బుజ్జమ్మకి ఎలా సాధ్యం రాతోడ్? అది బుజ్జమ్మకు సాధ్యం కాకపోవచ్చు, కానీ అరుంధతి మేడంకు సాధ్యమే కదా మిస్ అమ్మా. బుజ్జమ్మ ఎవరో కాదు, సాక్షాత్తు అరుంధతి మేడం. అంటే బుజ్జమ్మకు శక్తులున్నాయంటున్నావా రాతోడ్? అరుంధతి మేడంకు ఉన్నాయి కదా. ఒకసారి బుజ్జమ్మ పుట్టినప్పుడు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో. ఈ బిడ్డ ప్రాణాలతో లేదు, చనిపోయింది. ఆ రోజు బుజ్జమ్మ చనిపోయి బతికింది మిస్ అమ్మా. అరుంధతి మేడం శక్తులు బుజ్జమ్మలో ప్రవహిస్తున్నాయి. కానీ 5 ఏళ్లుగా లేని శక్తులు ఇప్పుడు ఎలా వచ్చే రాతోడ్? మీకెప్పుడు అవసరం పడితే అప్పుడు అరుంధతి మేడం ఆదుకున్నారు మిస్ అమ్మా. అప్పట్లో సారుని మిమ్మల్ని కలపడానికి అరుంధతి మేడం ఆత్మగా వచ్చారు. ఇప్పుడు కూడా గతం మర్చిపోయిన సారును మిమ్మల్ని ఒకటి చేయడానికి అరుంధతి మేడం బుజ్జమ్మని ఆయుధంగా వాడుతున్నారు. అంటే అక్కే ఇదంతా చేస్తుందా? మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అరుంధతి మేడం మీకు తోడుగా ఉంటుంది కదా మిస్ అమ్మా. అంటే అక్క మళ్ళీ వచ్చిందా రాతోడ్? మళ్ళీ రాలేదు మిస్ అమ్మా. అరుంధతి మేడమే బుజ్జమ్మగా మళ్ళీ పుట్టింది. బుజ్జమ్మే అరుంధతి మేడం, అరుంధతి మేడమే బుజ్జమ్మ. అవును, బుజ్జమ్మే అరుంధతి, అరుంధతే బుజ్జమ్మ. చనిపోయిన అరుంధతి మళ్ళీ బుజ్జమ్మగా పుట్టింది. రణ్వీర్, చచ్చింది మళ్ళీ పుట్టడం ఏంటి? చచ్చిన వాళ్ళు బతకడం కష్టమేమో కానీ మళ్ళీ పుట్టడం అసాధ్యం ఏమీ కాదు మనోహరి. అంటే పునర్జన్మలున్నాయా? అది నిజమేనా? ఆత్మలు ఉన్నాయని నమ్మినప్పుడు
పునర్జన్మలో నమ్మాలి. కానీ చచ్చిన అరుంధతి మళ్ళీ బుజ్జమ్మగా పుట్టడం అంటే నమ్మాలి మనోహరి. ఆ పిల్ల పుట్టినప్పుడే చెప్పాను కదా, అది అరుంధతి అని. అంటే దానికి శక్తులున్నాయా? అరుంధతికి ఉన్న అన్ని శక్తులు ఈ పిల్లకి ఉన్నాయి. షాపింగ్ మాల్లో నేను కళ్ళారా చూశాను. ఆ ఆశ్రమంలో ఉన్న రౌడీలను కొట్టింది కూడా ఆ పిల్లే. నేను నైట్ చెప్తే కూడా నువ్వు నమ్మలేదు. కానీ అదప్పుడు కేక్ కట్ చేస్తోంది కదా, అదే టైంలో ఆశ్రమంలో రౌడీల్ని కొట్టడం ఎలా సాధ్యం? శక్తులున్న వాళ్ళకి ఏదైనా సాధ్యమే మనోహరి. శ్రీకృష్ణుడు ఒకేసారి ఎన్నో చోట్ల ఉన్నట్టు భారత భాగవతంలో నువ్వు చదివే ఉంటావు. కృష్ణుడంటే దేవుడు, కానీ అరుంధతి దెయ్యం కదా. ఆ దెయ్యానికేదో దేవుడు తోడుగా ఉన్నాడు మనోహరి. ఆ దేవుడు అరుంధతి ఆత్మ వెంట ప్రతి క్షణం ఉన్నాడు. అందుకే నువ్వు ఆ ఘోరాన్ని పిలిపించినా, నేను ఈ చంబాని పిలిపించినా అరుంధతి ఆత్మని ఓడించలేకపోయాం. ఇప్పుడు కూడా ఆ పిల్లకి ఎవరో తోడుగా ఉన్నారు. మన కంటికి కనిపించిన శక్తేదో ఆ పిల్ల వెంటే ఉంది. నేను నా కళ్ళారా చూశాను. నాకు ఇదంతా నమ్మాలనిపించట్లేదు రణవీర్. ఇదేదో కట్టుకథలు అనిపిస్తుంది. కథలు కలలు నిజాలకి పట్టుపడవు మనోహరి. దెయ్యాలున్నాయని నమ్మితే దేవుళ్ళున్నారని కూడా నమ్మాలి. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మళ్ళీ జన్మించక తప్పదని ఆ దేవుడే చెప్పాడు. చనిపోయిన అరుంధతి బుజ్జమ్మగా మళ్ళీ పుట్టింది. అలా చెప్పు చంబా. నేను చెబుతుంటే ఈ మనోహరికి అస్సలు అర్థం కావట్లేదు. నన్ను ఒక పిచ్చోడు తాగుబోతాడు అనుకుంటుంది. నా కళ్ళారా చూస్తే తప్ప నేను దేన్ని నమ్మను రణవీర్. రణవీర్ అంతగా చెప్తున్నాడు కదా మనోహరి, తను నీకు అబద్ధం చెప్పడు కదా. మనోహరి అంత తెలియక ఎవరిని నమ్మదు చంపా. వెళ్ళు మనోహరి, ఇంటికి వెళ్ళి ఆ పిల్లను చూడు. ఆ పిల్లలో నువ్వు చేతులారా చంపిన ఒకప్పటి నీ ఫ్రెండ్ అరుంధతి కనబడుతుంది. తన శక్తి ఏంటో నువ్వే చూస్తావు. వెళ్ళు.